దళిత డిప్యూటీ సీఎం పట్ల కుల వివక్షపై సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని, అగ్రకుల దురంకారానికి ఈ వివక్షే నిదర్శనమని, దేవాలయం ఈవోపై చర్యలు తీసుకోవాలని నారాయణఖేడ్ కేవీపీఎస్ ఆధ్వర్యంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమల మాణిక్ డిమాండ్ చేశారు. యాదాద్రిగుట్టపై బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి ప్రభుత్వం తరపున వెళ్లిన దళిత డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్కను నేలపై కూర్చోబెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారి సతీమణులను సైతం కుర్చీలలో కూర్చోబెట్టి మల్లు భట్టు విక్రమార్క పట్ల కుల వివక్షత పాటించడం వారి అగ్రకుల దురంకారానికి నిదర్శనమని, తక్షణమే సీఎం బహిరంగ క్షమాపణ చెప్పాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.